ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. మర్చెంట్ నేవీలో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే చాలా సముద్రంలో డీప్ సీ వెళ్తూ ఉంటారు. కొన్ని ఖండాలు దాటుకుంటూ వెళ్తారు. అనేక దేశాలు పోర్ట్లు దాటుకుంటూ వెళ్తారు. నేపథ్యంలో అక్కడ జరిగే ప్రమాదాల గురించి మాట్లాడడానికి డానిష్ దామర్ల కెప్టెన్ అయినటువంటి మన రాజమండ్రికి చెందినటువంటి డానిష్ దామర్ల గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్ చెప్పండి, ఈ మర్చెంట్ నేవీలో చాలా డీప్ వెళ్తూ ఉంటారు మీరు. వెళ్ళినప్పుడు ఆ సముద్రంలో షాక్స్ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మీరు చూసిన సినిమాల్లో ఎక్కువగా హాలీవుడ్ మూవీస్లో ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఆ షాక్స్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా వచ్చిందా? ఏమైనా చూసారా? మీ ఫ్రెండ్స్ ఏదైనా చెప్పారా? ఎట్లా ఉంటుంది అది వచ్చి నిజంగా ఆ షిప్ను కొట్టేస్తే నిజంగా అట్లా అంత ప్రమాదం జరుగుద్దా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ ప్రశ్న చాలా మంది అడుగుతుంటారండి. కామన్ థింగ్. ఇలాగా మర్చెంట్ నేవీలో ఉన్నప్పుడు మీరు ఫిష్ ఎక్కువ తింటారా, ఓన్లీ సీ ఫుడ్ తింటారా, షార్క్స్ ఉంటాయా అది అని. కానీ యాక్చువల్గా షార్క్స్ అని కాదండి, వేల్స్, గ్రే వేల్స్, బ్లూ వేల్ అండ్ కిల్లర్ వేల్స్ అంటే ఆర్కా అంటారు, ఇలాంటివన్నీ కనబడుతుంటాయి. షార్క్ అనేది షిప్ దగ్గరికి యూజువల్ గా ఎప్పుడు రాదండి. ఎందుకంటే అది వేల్స్ అయినా షార్క్స్ అయినా, షార్క్స్ కి అది వాళ్ళ సెన్స్ ఆఫ్ అది సిగ్నల్స్, మ్యాగ్నెటిక్ సిగ్నల్స్ వాళ్ళ దాంట్లోంచి, వాళ్ళ ఫేస్ లోంచి వెళ్ళి అది షిప్ వైబ్రేషన్స్ వల్ల వాళ్ళకి దూరంగా ఉంటాయి, ఆ ప్రొపెలర్ వల్ల, షిప్ వల్ల. సో అంటే ఆగి ఉన్నప్పుడు, పోర్ట్ దగ్గర ఉన్నప్పుడు అయితే చూస్తామండి, కనబడతాయి ఎక్కువ. ఆస్ట్రేలియా దగ్గర, సౌత్ ఆఫ్రికా దగ్గర పెద్ద పెద్ద గ్రేట్ వైట్ షార్క్స్ అంటారు, ఇలాంటివి అప్పుడప్పుడు కనబడుతుంటాయి. సో అవి మటుకు షిప్ దగ్గరికి రావడం అనేది రావండి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ ఏమి వచ్చేదేమీ లేదు, ఏమీ దొరకదు. కానీ అవుట్ ఎట్ మిడ్ సీలో అప్పుడప్పుడు వేల్స్ కనబడుతుంటాయి, ఇలా నీటిలోంచి బయటకు వచ్చి పడడం. బ్లూ వేల్స్, గ్రే వేల్స్, స్పర్మ్ వేల్స్, కిల్లర్ వేల్స్, ఇలాంటివన్నీ కనబడతాయి. అండ్ ప్లస్ కెనడా వైపు, యుఎస్ వైపు, కాలిఫోర్నియా ఇదంతా వైపు వేల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ స్పీడ్ రెస్ట్రిక్షన్ పెడతారు షిప్కి. అది కంపల్సరీ అండి అందరికీ. ఆ రూట్లో వెళ్ళే వాళ్ళందరికీ సో అండ్ సో టైం నుంచి సో అండ్ సో టైం వాళ్ళు చెప్తారు, ఈ ఫ్యూ డేస్ ఇంత స్పీడ్ తక్కువలో వెళ్ళాలి. గబుక్కునే వేల్స్ ఉంటాయి, కాఫ్స్ ఉంటాయి, వేల్ కాఫ్స్ ఉంటాయి, అవి గుద్దితే చనిపోతుంటాయండి. సో అందుకని ఇలాంటివి కనబడుతుంటాయి. బట్ అదర్వైజ్ నేను చెప్పినట్టు పోర్ట్లో ఉన్నప్పుడు మటుకు అప్పుడప్పుడు కొంతమంది, మేము ఫిషింగ్ చేసినప్పుడు ఒకసారి ఒక షార్క్ పిల్ల కూడా మాకు దొరికింది బేట్లో. సో అది వచ్చి నాకు చెప్పారనమాట, నేను క్యాబిన్ లో ఉంటే ఇలా షార్క్ పిల్ల పట్టుకున్నారంటే దాన్ని ఇంకా కొట్టేసి చంపేద్దాం అనుకున్నారు. సో అప్పుడు దాన్ని, అంటే పిల్ల అంటే అది ఆల్మోస్ట్ 2 feet పైన ఉందండి. అలాంటిది హుక్ తో పట్టుకుని లాగేశారు, ఫిషింగ్ హుక్ తో వేసి. సో అప్పుడు అంటే షార్క్ ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్ క్రీచర్ అండి ఓషన్ లో. చాలా మంది దాన్ని సినిమాల వల్ల అదొక భయంకరమైన జీవి, మనుషులు తినేస్తుంది, చంపేస్తుంది అంటుంది. కానీ షార్క్ కి అలాంటిది ఏమి లేదండి. అది ఒక ఓషన్ మొత్తానికి ఒక క్లీనర్ లాంటిదండి. మొత్తం చనిపోయిన మ్యామల్స్ గానీ, ఫిష్ గానీ, ఏదైనా షార్క్స్ మొత్తం క్లీన్ చేసేస్తాయి. ఏమి ట్రేస్ వదలదండి. అది కుళ్ళిపోయిందా, ఫ్రెష్ అనేది కాదు. అలాంటివి కొన్ని మిగతా లైక్ కిల్లర్ వేల్స్ ఇలాంటివన్నీ తినవండి, చనిపోయి ఉన్నవి. కానీ షార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రీచర్ సీలో. దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు జనాలు. ఆబ్వియస్లీ లాస్ట్ 15-20 years నుంచి ఇప్పుడు మెరైన్ బయాలజీ ఇవన్నీ బాగా పెరిగిన తర్వాత జనాలకి షార్క్స్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ క్రీచర్ బ్యాలెన్స్ చేయడానికి సీలో. పొల్యూషన్ ని, అంటే ఫుడ్ వేస్ట్ అలాగా కుళ్ళిపోకుండా, ఐ మీన్ డ్యామేజ్ అవ్వకుండా అవన్నీ మొత్తం క్లీన్ చేసేస్తుందండి. అది ఒక గార్బేజ్ కమ్యూటర్ లాంటిది. మనం చెత్త అంతా వేసేసి మిషన్ లో ఏం చేసి క్లీన్ అయిపోతుంది, అలాగా షార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కానీ అన్ఫార్చునేట్ అంటే షార్క్ ఫిన్ సూప్ అని చాలా ఎక్స్పెన్సివ్ డెలికేసీ ఒకటి ఉంటుందండి. పైన దాని సొరచేపకి పైన అది ఫిన్ ఉంటుంది కదండి, ఆ ఫిన్ ని కట్ చేసి షార్క్ ని వదిలేస్తారు ఫిషరీస్ వాళ్ళు. సో అది చాలా డ్యామేజ్. ఆ ఫిన్ లేకపోతే అది బతకదండి, ఎందుకంటే అదే దాన్ని షార్క్ ని గైడ్ చేస్తుంది అనమాట.
సో అది కానీ అది అన్ఫార్చునేట్ మన ఫార్ ఈస్ట్ లో జపాన్, సౌత్ కొరియా, చైనా ఇవన్నిట్లో చాలా పెద్ద డెలికసీ షార్క్ ఫిన్ సూప్ అని. ఈవెన్ ఇక్కడ మన మెట్రో సిటీస్ లో కూడా 5-star హోటల్స్ లో అది సర్వ్ చేస్తారు. అది సూప్ డిష్ ఒకటే అరౌండ్ 7,000 రూపీస్ ఉంటుంది. సో అలాంటిది చాలా ఎక్స్పెన్సివ్. సో దాని వల్ల షార్క్ పాపులేషన్ కొంచెం డిటేరియట్ తగ్గిపోతుంది. బట్ అదర్వైజ్ షార్క్ అనేది ఈజ్ అ బ్యూటిఫుల్ క్రీచర్, చాలా ఇంపార్టెంట్ క్రీచర్. దానికన్నా ప్రమాదమా మీరు చెప్తున్నట్లు మిగతా? ఏం లేదండి, ప్రమాదం అంటే ఈ యూజువల్ గా ఈ సీ నుంచి మాకు ప్రమాదం ఈ క్రీచర్స్ వలన ఏమి ఉండదండి. యూజువల్ గా వేల్స్ కూడా చాలా దూరంగా ఉంటాయి, అవే పాపం షిప్ కి దారిలో వచ్చి తగిలి చనిపోతుంటాయి. సో అది సాడ్ పార్ట్. కానీ మాకేమంటే పైన కనబడదు, అవి కింద కొంచెం జస్ట్ వాటర్ సర్ఫేస్ కింద ఉంటాయి. సో మాకు కనబడదు అది. సో అందుకని ఆ జోన్స్ లో వెళ్ళినప్పుడు స్పీడ్ రెస్ట్రిక్షన్ పెడతారు. సో దట్ ఆ తక్కువ స్పీడ్ లో వెళ్ళినప్పుడు అట్లీస్ట్ గుద్దిన డ్యామేజ్ అట్లీస్ట్ చూసినా మేము వెంటనే డైవర్ట్ అవ్వడానికి టైం ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద షిప్ ని 300-400 మీటర్స్ షిప్ ని వెంటనే తిప్పమంటే తిరగదండి అది. మన కార్ లాగా ఇలాగా తిరిగిపోదు. అది మేము ఫుల్ తిప్పినా, రైట్ గా లెఫ్ట్ గా తిప్పినా అది ఒక ఫ్యూ సెకండ్స్ పడుతుంది తిరగడానికి, స్టార్ట్ అవడానికి, తిరగడానికి. సో అందుకనే ఆ స్పీడ్ రెస్ట్రిక్షన్స్ పెడతారు అన్నమాట ఈ వేల్స్ ని కాపాడడానికి. అంటే ఇప్పుడు మీ షిప్ కి అంటే మీ అంతా కూడా పూర్తిగా ఈ షార్క్స్ అనేవి ఒక విలన్ గా మూవీస్ వల్లే ఆ పబ్లిక్ అలాగా అయ్యారు. ఈవెన్ నేను కూడా అలాగే అనుకున్నాను చెప్పే వరకు. అది కాకుండా మీకు కొన్ని ఏదో కింద ఫ్యాన్స్ ఉంటాయంటారు, వాటికి ఏదైనా తగిలినప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటారు, అప్పటికప్పుడు మీరు రిపేర్ చేసుకుంటూ ఉండాల్సి వస్తూ ఉంటది. అటువంటి సంఘటనలు ఏమైనా జరిగినాయి? అంటే అది ప్రొపెల్లర్, అది మెయిన్ ప్రొపల్షన్ అండి షిప్ ని డ్రైవ్ చేయడానికి, మూవ్ చేయడానికి, ప్రొపల్షన్ కి సేల్ అవ్వడానికి. సో దానికి యూజువల్ గా ప్రొపల్షన్ గార్డ్ ఉంటుందండి మోస్ట్ ఆఫ్ ద షిప్స్ కి, గబుక్కని ఏమి దగ్గరగా వచ్చి తగలకుండా. కానీ అప్పుడప్పుడు ఇన్సిడెంట్స్ అవుతుంటాయి. ఏమవుతుందంటే రోప్స్ ఇరుక్కుపోవడం దాంట్లో, దానివల్ల అది మొత్తం ఎంటాంగిల్ అయిపోయి ఇంకా ఆగిపోతుందండి. లేకపోతే ఎక్కడైనా మరీ షాలో వాటర్ లో వెళ్ళినప్పుడు కింద తగలడం, అప్పుడు ప్రొపెల్లర్ బ్లేడ్స్ డ్యామేజ్ అవ్వడం, ఇలాంటివన్నీ అవుతాయి. లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అవుతాయి. కానీ ప్రొపెల్లర్కైనా డ్యామేజ్ అవుతే మేము చేసేది ఏమీ లేదండి, ఎందుకంటే అది నీళ్ళ కింద ఉంటుంది. అది పైకి తీసుకురావాలన్నా షిప్ మొత్తం ముందరకు వంచినా చేయడానికి చాలా కష్టం అవుతుంది. సో అలాంటి టైం ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు మాకు ఒకసారి అలా అయింది. నా వెరీ ఫస్ట్ షిప్ లో అండి, మెయిన్ ఇంజిన్ అది ఒక మిస్టేక్ వలన లూబ్రికేషన్ ఆయిల్ సరిగ్గా పెట్టక పిస్టన్ అంతా మెటల్, అది హీట్ ఎక్కువైపోయి, ఫ్రిక్షన్ ఎక్కువైపోయి మెటల్ చెక్కేసింది అనమాట, పిస్టన్ రాడ్, సిలిండర్ ఇవన్నీ. సో దాంతో మొత్తం అయిపోయింది, ఇంజిన్ అంతా అయిపోయి డ్యామేజ్ అయిపోతే అప్పుడు 2 రోజులు అంటే వేరే బోట్ తీసుకొచ్చి దీన్ని చైన్స్ తో కనెక్ట్ చేసి మా షిప్ ని ఇంకో దగ్గర ఉన్న పోర్ట్ లాక్కు తీసుకెళ్లారు అనమాట. తీసుకెళ్లి అక్కడ మొత్తం షాఫ్ట్ అంతా మార్చి ప్రొపెల్లర్ లాగి, సో ఇదంతా ఒక 20-25 డేస్ పట్టింది. సో ప్రొపెల్లర్ కి మటుకు ఏమైనా డ్యామేజ్ అవుతే మటుకు చేసేది ఏమి లేదు, అది కంపల్సరీగా మళ్ళీ యార్డ్కి వెళ్ళాలి, షిప్ యార్డ్కి వెళ్ళాలి, అక్కడ రిపేర్ చేయించుకోవాలి. ఓకే. డీప్ సీ డైవింగ్ ఎప్పుడైనా చేశారు సార్ మీరు? ఎప్పుడైనా జనరల్ గా మీ డ్యూటీస్ పరిధిలో? అబ్బే లేదండి, షిప్ అక్కడ యాంకర్ లో ఉన్నప్పుడు మామూలు అక్కడ సముద్రంలో దూకి ఎత్తుకొట్టడం తప్ప. కానీ మళ్ళీ దూకిన తర్వాత సడన్ గా అనిపిస్తుంది, అమ్మో ఏమైనా వచ్చి షార్క్ ఏమైనా వస్తుందా. సో ఎక్కువ ఈ కెరీబియన్ ఐలాండ్స్, వెస్ట్ ఇండీస్, మన కెరీబియన్ ఐలాండ్స్ ఉంటుంది, అక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో అక్కడ ఎక్కడైనా యాంకర్ వేసినప్పుడు దూకుతాం అనమాట నీటిలోకి. అంటే అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఉంచుకోగా, లైఫ్ బాయ్, లైఫ్ జాకెట్ అన్ని ఉండగా, ఆక్సిజన్ అక్కడ అన్ని దూకి ఒక కొంచెం అలాగా ఏదో పార్టీ లాగా చేసుకుని. మీరు జనరల్ గా ఈ షిప్స్ లో ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు కింద కూడా ఏదో పర్వతాలు లాంటి ఏమైనా తగిలి, అంటే మనం చూసాం టైటానిక్ మూవీలో, ఆ టైప్ సిచ్యువేషన్స్ ఏమన్నా మీరు అనుకున్నారా? అది టైటానిక్ కి అయింది ఏంటంటే ఒక ఐస్ బర్గ్ తగిలిందండి నార్త్ అట్లాంటిక్ టైంలో, వింటర్ టైంలో, నవంబర్ నుంచి మార్చ్ వరకు ఐస్ బర్గ్. డిసెంబర్ నుంచి మార్చ్ జర్నీ ఎప్పుడైనా చేశారు? చేసామండి. అండ్ అక్కడ ఏమవుతుందంటే ఆ సినిమాలో చూపించినట్టే ఫాగ్ క్రియేట్ అయిపోతుందండి, ఏముందో కనబడదు. 100 అడుగులు కూడా 50 అడుగులు కూడా అప్పుడప్పుడు ఏముందో కనబడుతుంది అనమాట. సో
ఆ టైంలో ఫ్లోటింగ్ ఐస్ అక్కడక్కడ షెల్ఫ్స్ బ్రేక్ అయిపోయి అలాగ ఐస్ గడ్డ అలాగా, అంటే పైకి చూడడానికి చిన్నగా ఉంటుంది, కింద పెద్దగా ఉంటుంది. సో అలాంటివి ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దానికి కూడా సీ ఐస్ వెదర్ అప్డేట్స్ వస్తుంటాయి. ఐస్ ఎక్కడ ఉంది, ఎలా మూవ్ అవుతుంది, ఈ సో పొజిషన్స్ లో ఇంత ఐస్ బ్లాక్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. అఫ్కోర్స్ ఆ రోజుల్లో 1914లో అంత లేదు వాళ్ళకి. సో అలాంటివి ఉంటాయి, కానీ ఈ మధ్యన ఆ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ లేట్ ఏమి అసలు ఎక్కడ వినలేదు. సో అండ్ ఒకవేళ అలా ఉన్నప్పుడు కూడా ఏం చేస్తామంటే స్పీడ్ రెడ్యూస్ చేసేస్తామండి. కొంచెం జాగ్రత్త పడి ముందరే స్పీడ్ రెడ్యూస్ చేసుకుని, ఒకవేళ విజిబిలిటీ బాగాలేనప్పుడు కూడా స్పీడ్ రెడ్యూస్ చేసేస్తాం. చేసుకుని జాగ్రత్తగా, అంటే మాకు రేడార్స్ ఉంటాయి, దాని మీద ఐస్ బర్గ్ ఏమైనా ఉంటే కనబడిపోతుంది. సో జాగ్రత్తగా దాని నుంచి అట్లీస్ట్ ఒక 3-4 మైల్ దూరం వెళ్తాయి. ఎందుకంటే చాలా మంది అంటే పైన ఇలా కనబడుతుంది కానీ కింద చాలా పెద్దగా సైజు ఉండొచ్చు. ఈ టైటానిక్ ఆ షిప్ పడిపోయిన తర్వాత అటువైపు మీరు వెళ్ళినప్పుడు ఎట్లా అనిపించింది? అది మీరు ఆ ప్లేస్ అదన్నీ తెలుసుకొని ఎట్లా తెలుసుకున్నారు మీరు? ఎలా అనిపిస్తుంది? అంటే అది సబ్మర్జ్ అయిపోయిన పొజిషన్ అప్రాక్సిమేట్ ఏరియా అందరికీ తెలుసు. అది అంటే అది అక్కడ ఐ థింక్ ప్రస్తుతం అప్పుడులో అరౌండ్ 3,500 meters ఎంతో డీప్ లో దిగిపోయింది అనుకుంటాండి. అలాగే డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఓషన్ మరియానా ట్రెంచ్ అని, అది 8,800 meters, 8.5 kilometers కిందకి ఉందన్నమాట. సో అలా అదొకటి. మళ్ళీ మీరు ఇది కూడా బర్మిడా ట్రయాంగిల్ అని ఉంటారు. సో దాని నుంచి కూడా వెళ్ళాం. అదేమి అక్కడ అంటే అది ఏమో, అది ఇట్స్ వెరీ సైంటిఫికలీ ప్రూవెన్ అంటారు, కానీ అక్కడ దగ్గరలో వెళ్ళాం కానీ ఏమి అలాంటి ఎఫెక్ట్ ఏమి మాకు అనిపించలేదు. కానీ తెలిసింది అనమాట, ఓకే ఇది బర్మిడా ట్రయాంగిల్ చార్ట్ మీద కనబడుతుంది మాకు. దాని మీద వెళ్ళినప్పుడు అక్కడ మార్క్ చేసి ఉంటుందండి, ప్రికాషనరీ జోన్ కీప్ అవే అని, అట్లీస్ట్ 5 miles దూరం నుంచి వెళ్ళమని ఉంటుంది మొత్తం బౌండరీ అంతా. స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. షిప్పులు ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని అప్పుడులో కిందకి లాగేసుకుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అని చెప్తారు. ఏమో అక్కడ అలాంటిది ఏమి లేదు. యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు కూడా అలాంటివి ఏమి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. మీరు చెప్పింది సీ మౌంటైన్స్ అనేది కింద ఉంటుందండి. అది డీప్ సీ అండర్ సీ నావిగేషన్ అంటే సబ్మెరీన్స్ ఉంటాయి, నేవల్ వాళ్ళవి, నేవీ డిఫెన్స్ వాళ్ళది. అక్కడ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి కొంచెం డేంజరస్ గా ఉండొచ్చు. ఇది 2002లో ఒక ఇన్సిడెంట్ అయిందని, అలాగా రష్యన్ వాళ్ళది ఒక సబ్మెరీన్, న్యూక్లియర్ సబ్మెరీన్, అలాంటి సీ మౌంటైన్ కి ఒకటి తగిలి డ్యామేజ్ అయిపోయి కింద పడిపోయింది. వాళ్ళవి ఒక 4 days వరకే ఆక్సిజన్ కెపాసిటీ ట్యాంక్ ఉంది. కానీ అప్పుడు యుఎస్ వాళ్ళు వీళ్ళు అందరూ యూరోపియన్స్ అందరూ హెల్ప్ చేస్తా అన్నారా, రిఫ్యూజ్ చేశారు. అప్పుడు రష్యాలో అంత టెక్నాలజీ లేదు. అంటే వాళ్ళు ఇంకో క్యాప్స్యూల్ ని కిందకి పంపించి మాక్సిమం అరౌండ్ 6 people ఒక్కసారి తీసుకురావడానికి చేయడానికి ఉందన్నమాట టెక్నాలజీ. అలాంటివి ఏమైనా ఇన్సిడెంట్స్ అవుతే డిఫెన్స్ వాళ్ళు సబ్మెరీన్స్ లో అవ్వాలి, కానీ మనకి ఎక్కువ అది అంటే ఆన్ సర్ఫేస్, సీ సర్ఫేస్ మీద ఇది ఫ్లోటింగ్ వెళ్ళే షిప్స్ కి ఆ డేంజర్ ఉండదండి. అంటే దగ్గరికి ఎక్కడైనా పోర్ట్కి వచ్చినప్పుడు షాలో వాటర్, ఎక్కువ డెప్త్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది, కానీ ఇలా సీ మౌంటైన్స్ వల్ల అలా అక్కడ డీప్ సీలో ఏముండదు. అంటే జనరల్ గా ఏమేమి ఇంకా ఇప్పుడు నేను అడిగినవి కాకుండా నాకు తెలియని చాలా ప్రమాదాలు మీకు ఎదురొస్తూ ఉంటాయి. అటువంటి ఏమన్నా చెప్పండి. అంటే ఎట్లాగా మీరు ఏదైనా ఫేస్ చేసిన ఒక పెద్ద విపత్తు? అది మళ్ళీ దేవుడి దయ వల్ల అలాంటిది ఏమీ నాకు అవ్వలేదు కదండి. కానీ ఎస్ లాట్ ఆఫ్ ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్స్ అవుతుంటాయండి షిప్ మీద. ఎందుకంటే అన్ని షిప్స్ ఆటో పైలట్ మీద ఉంటాయి, ఆటోమేటిక్. ఏ మాత్రమైనా ఎక్కువ డెన్స్ ట్రాఫిక్ జోన్ లో ఉన్నప్పుడు ఏమాత్రం డిస్ట్రాక్ట్ అయినా, వేరే పని పేపర్ వర్క్, డాక్యుమెంటేషన్ కంప్యూటర్ మీద చేసుకుంటున్నా, అలాంటివి అయినప్పుడు యాక్సిడెంట్స్ అనేవి చాలా అవుతుంటాయి. ఒక షిప్ ఇంకో షిప్ని గుద్దుకోవడం, అవేమో దానివల్ల ఫైర్ అవ్వడం, డ్యామేజ్ అవ్వడం, మునిగిపోవడం, ఇలాంటివన్నీ అవుతుంటాయి. కానీ అన్నిటికంటే గ్రేటెస్ట్ డేంజర్ ఏంటంటే ఆయిల్ పొల్యూషన్ అండి. ఆయిల్ పొల్యూషన్ అవుతే మొత్తం అక్కడ ఉన్న సీ ఏరియా అంతా డ్యామేజ్ అవుతుంది, మెరీన్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది, టూరిజం డ్యామేజ్ అవుతుంది, ఇలాంటివన్నీ. అండ్ దానికి మేజర్ ఇప్పుడు
ఆయిల్ పంప్ అవుట్ చేయడానికి లాస్ట్ 25 years నుంచి 30 years నుంచి బాగా స్ట్రిక్ట్ చేస్తారు. అదొక ఆయిలీ వాటర్ ఫిల్టర్ లోంచి సెపరేటర్ లోంచి వెళ్ళి దానికి అలారం ఉంటుంది, దాన్ని ట్యాంపర్ చేయలేము, ప్రతి పోర్ట్లో చెక్ చేసే వాళ్ళు వస్తారు, బయట అథారిటీస్ ఇలాంటివన్నీ చేశారు. ఎందుకంటే ఆయిల్ పొల్యూషన్ చాలా పెద్ద అంటే ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అండి. సో అలాంటివి కూడా చాలా డేంజర్. ఒక షిప్ ఇంకో షిప్ గుద్దుకున్నప్పుడు ఆయిల్ పొల్యూషన్ అంటే రిస్క్ ఆఫ్ లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కానీ పొల్యూషన్ డ్యామేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క షిప్ లో అరౌండ్ 3000 tons 4000 tons ఆయిల్ క్యారీ చేస్తుంటాం యాజ్ ఫ్యూల్. ఇంకా అది కాక ఆయిల్ ట్యాంకర్ అనుకోండి 2 లక్షలు 3 లక్షల టన్నులు ఫ్యూల్ ఉంటుంది అనమాట. ఫ్యూల్ కాదు, కార్గో ఉంటుంది. అది ఏమాత్రమైనా తగిలి ఆ షిప్ సైడ్ కి కన్నం డ్యామేజ్ పడి అవుతే ఆ ఆయిల్ అంతా సీలోకి వచ్చేస్తుంది. అది క్లీన్అప్ చేయడానికి ఇంపాసిబుల్ అండి. సో అది లైఫ్ లాంగ్ మెనీ ఇయర్స్ పడుతుంది. అది అలా తేలుతూ అక్కడ ఉన్న మెరీన్ లైఫ్ అంతా చాలా డ్యామేజ్ అవుతుంది. సో అది ఇంకో మేజర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైర్, షిప్ మీద ఫైర్స్ అవుతుంటాయండి. అంటే నెగ్లిజెన్స్ వలన, షార్ట్ సర్క్యూట్స్ వలన ఇలాంటివన్నీ. కానీ ఒకసారి షిప్ మీద ఫైర్ అవుతే కంట్రోల్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. అంటే ఫైర్ ని సప్రెస్ చేయడానికి రిసోర్సెస్ ఉంటాయి, వేరే టైప్స్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ మీడియంస్ ఉంటాయి. CO2 ఉంటుంది, వాటర్ ఉంటుంది, హైపర్ మిస్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి, ఫోమ్ ఉంటుంది. అంటే ఫైర్ ఎక్కడైనా అవుతే ఆటోమేటిక్ గా అవి యాక్టివేట్ అయిపోతాయండి, అలార్మ్స్ వచ్చి మాకు యాక్టివేట్ అయిపోయి. అది కాక అలాంటివి ఉన్నా అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. ఎందుకంటే దాని ఫైర్ డిటెక్ట్ చేయడం లేట్ అవడం వల్ల, లేకపోతే అలార్మ్ అది మోగక అదేదో ఫాల్టీ అలార్మ్ ఉండడం వల్ల ఏదో ఏంటంటే నెమ్మదిగా పెద్ద ఫైర్ అయిపోతే ఇంకా కంట్రోల్ చేసేది అనేది ఉండదండి. అప్పుడు మీ ఆ లోపల ఉన్న షిప్ లో ఉన్న వాళ్ళు కూడా బయటకు రావడానికి ఇంకా అప్పుడు ఒక లెవెల్ వరకు ట్రై చేస్తామండి ఫైర్ ని ఫైట్ చేయడానికి. ఈ CO2 లాస్ట్ రిజార్ట్ అన్నమాట. ఇంకా CO2 కూడా అంటే ఎక్కువ ఎంజిన్ రూమ్ నుంచి అకామిడేషన్ ఫైర్ వరకే అవుతుందండి. మేము ఉన్న అకామిడేషన్ కింద ఎంజిన్ రూమ్ ఉంటుంది. సో మేజర్ సోర్సెస్ ఆఫ్ ఫైర్ ఎక్కువ ఎంజిన్ రూమ్ లో, అకామిడేషన్ లోనే అవుతాయి. ఎప్పుడైతే CO2 ఈ రెండు బయటకు అందరూ వచ్చేసి మొత్తం అంతా గ్యాదర్ అయిపోయి హెడ్ కౌంట్ అందరూ వచ్చారో ప్రెసెంట్ చూసుకుని CO2 రిలీజ్ చేసేస్తారు. ఇంకా దాని వలన కూడా ఆగలేదు అనుకోండి, ఇంకా అప్పుడు అబాండన్ చేసేస్తాం షిప్. లైఫ్ బోట్స్ లోకి ఎక్కి దింపేసి షిప్ నుంచి దూరం వెళ్ళిపోయి ఎమర్జెన్సీ సిగ్నల్స్, డిస్ట్రెస్ సిగ్నల్స్ అన్ని పంపించేసి ఇక్కడ సో పొజిషన్ లో ఉన్నాం అని, ఈ ఫైర్ అయింది సో అబాండన్ చేసామని మొత్తం వరల్డ్ అంతా ఇదికి అన్ని రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ మీద దగ్గర ఉన్న షిప్స్ అందరికీ తెలిసిపోతుంది. సో అప్పుడు ఇప్పటి వరకు డానిష్ దామర్ల గారు ఎన్ని దేశాలు పర్యటించారు, ఎన్ని దేశాలు చూశారు? అంటార్టికా తప్ప మిగతా కాంటినెంట్స్ అన్ని చూసేసామండి. సౌత్ అమెరికాలో ల్యాండ్ లాక్ కంట్రీ అంటే పారగ్వే అండ్ అంతే, ఒక సీ పోర్ట్ అండ్ కోస్టరికా అండి. ఈ సౌత్ అమెరికాలో ఈ రెండు తప్ప మొత్తం అంతా అన్ని పోర్ట్స్ చేస్తాం. నార్త్ అమెరికాలో ఈస్ట్ కోస్ట్, న్యూయార్క్, న్యూ జెర్సీ తప్ప మొత్తం కవర్ చేస్తామండి. ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్ లో కాలిఫోర్నియా మొత్తం కవర్ చేస్తాము. అలాగే కెనడా వెస్ట్ కోస్ట్ లో ఒక 8-9 పోర్ట్స్. సో అప్పుడు ఇదంతా ఎప్పుడు మాక్సిమం అప్పుడు 2003 నుంచి 2010-12 వరకు. అప్పుడు మా మిస్సెస్ కూడా నాతో పాటు షిప్ మీద సేల్ అయ్యేవారు. ఆవిడ ఒక 5 trips నాతో చేశారు పిల్లోడు పుట్టే వరకు. మా అబ్బాయి పుట్టిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ ఒక చిన్న ట్రిప్ కి వచ్చారు. సో ఆ విధంగా అక్కడ మాక్సిమం అన్ని కవర్ అయిపోయి, ఆఫ్రికాలో కొన్ని తక్కువ చేసామండి. ఎక్కువ సౌత్ ఆఫ్రికా కాంటినెంట్ కొంచెం తక్కువ పోర్ట్ చేసాం. మళ్ళీ జపాన్, చైనా ఇవన్నీ మొత్తం అన్ని, టైవాన్ అన్ని, ఆస్ట్రేలియా. సరే, ఈ షిప్స్ నుంచే ఎక్కువ స్మగ్లింగ్ జరుగుతుందని ఈ రకరకాల జేమ్స్ బాండ్ మూవీస్ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, అవి నిజమేనంటారా? ఇదంతా జరిగేది ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఐ థింక్ ఇయర్ రీసెంట్ గా గుజరాత్ పోర్ట్ లో కొకైన్ దొరికింది అన్నారు. 5,000 కోట్లు ఏదో 2,000 కోట్లు ఏదో. సో ఇలాంటివి అవుతుంటాయండి. అదర్ దెన్ దట్ స్మగ్లింగ్ అనేది చాలా కష్టం, ఎందుకంటే కంటైనర్స్ అన్ని లాక్డ్ అయి ఉంటాయండి. అండ్ ఒక కంటైనర్
కంటైనర్ నుంచి ఇంకో కంటైనర్ యాక్సెస్ చేయడం అవ్వదు. సో పాత రోజుల్లో ఏదో చేసేవారు, కానీ ఇది ఎప్పుడైనా 1980s మాటలో చెప్తున్నాను. అప్పుడులో ఏదో స్మగ్లింగ్, VCRలు తేవడం, టీవీలు తేవడం ఇలాంటివన్నీ చేసేవారు. కానీ ఈ మధ్యన అలాంటిది ఏం లేదు. కానీ మెయిన్ ఏంటంటే డ్రగ్ అండి, నార్కోటిక్స్, డ్రగ్స్ ఇవి స్మగుల్ చేయడం షిప్ మీద చాలా ఈజీ. అది కార్టెల్స్ అనే ఉంటాయి, గ్యాంగ్స్ ఉంటాయి, ఇవన్నీ వాళ్ళు ఎక్కడ పెట్టాలి, ఏ కంటైనర్ ఎలా, ఇలాంటివన్నీ చాలా ఉంటాయండి. సో మీరు ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారు. దానికి మేము ఏం చేయలేమండి. బయట నుంచి కంటైనర్ వచ్చినప్పుడు మాకు ఓన్లీ ఏ కంటైనర్ ఏ పొజిషన్ లో వెళ్తుంది మా ప్లాన్ లో ఉంటుందండి. దాని లోపల ఏముందో మాకు ఏం తెలియదు. సంబంధం లేదు, ప్రోడక్ట్ ఉందా, ఆటోమొబైల్ ఉందా, లేకపోతే ఏముందా, రా మెటీరియల్ ఉందా, ఏముందో ఏమీ తెలియదు మాకు. అంటే ఓకే, రీఫర్ కంటైనర్స్ లో ఏముందో అది తెలుస్తుందండి. ఫ్రూట్ ఉందా, ఫుడ్ ఉందా, మీట్ ఉందా, ఇలాంటివన్నీ తెలుస్తాయి. బట్ అదర్ దెన్ దట్ మిగతా కంటైనర్స్ లో ఏముందో మాకు అసలు ఐడియా లేదు. ఆ కంటైనర్ ఈ సో పొజిషన్, ఎక్కడ నుంచి లోడ్ చేసాం, దాని డెస్టినేషన్ ఏంటి, అంతవరకే తెలుస్తుంది నాకు. కంటైనర్ వెయిట్ ఎంత, దాన్ని బట్టి అంతే. ఏంటి సార్, ఒక ఇండియా నుంచి ఒక US కి ఒక షిప్ లో మీరు తీసుకెళ్లే ఒక షిప్ లో కార్గోస్ పంపించాలంటే ఎంత సమయం పడుతుంది ఇదంతా? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇండియా నుంచి US నుంచి కన్నా వరల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే కాలిఫోర్నియా టు చైనా అండి. ఓకే. సో కాలిఫోర్నియా టు చైనా అంటే వెస్ట్ కోస్ట్ నుంచి ఈస్ట్ కోస్ట్. సో అంటే ది లాంగ్ బీచ్, లాస్ ఏంజలీస్ నుంచి షాంఘై అలా క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఒక 6,000 miles 5,000 miles అప్రాక్సిమేట్లీ ఎంతో ఉంటుంది. అది యూజువల్ గా పాత రోజుల్లో అదొక 18 రోజులు 22 రోజులు పట్టేది. ఈ మోడర్న్ డేస్ నేను చెప్పేది ఈవెన్ లాస్ట్ 10 years మోడర్న్ డేస్ లో కాలిఫోర్నియా టు చైనా 10-11 days లో కంప్లీట్ చేసేస్తారు. ఫుల్ స్పీడ్ లో కంటైనర్ షిప్స్ పెద్ద పెద్దవి వెళ్ళిపోతుంటాయి. సో అలాగా ఇప్పుడు మన ఇండియా నుంచి సింగపూర్ వెళ్ళాలంటే 7 రోజులు అలా పట్టేదండి. ఇప్పుడు 3.5 days లో 4 days లో వెళ్ళిపోతారు. సో ఫుల్ స్పీడ్. మరి మీరు ఆ 6 months 3 months ట్రావెలింగ్ అనేది ఇలాంటి ట్రిప్స్ అనేకమైన ఉంటాయండి, చాలా వరకు ఉంటాయి. అంటే యూజువల్గా నేను చేసే ట్రిప్ ఎలా ఉంటుందంటే చైనా నుంచి బ్రెజిల్ వెళ్తామండి, బ్రెజిల్ నుంచి మళ్ళీ చైనా. సో అది 2 లక్షల టన్నులు లోడ్ చేసుకుని 2-2.5 లక్షల టన్నులు లోడ్ చేసుకుని, సో అంత హ్యూజ్ క్వాంటిటీ అంత షిప్ వెళ్ళినప్పుడు మావి కొంచెం స్లో వెళ్తాయండి. నేను చేసే డ్రై బల్క్ ఓర్స్, కోల్, ఐరన్ ఓర్ ఇలాంటివి క్యారీ చేసినప్పుడు కంటైనర్స్ అన్ని చాలా స్పీడ్గా వెళ్తాయి, మాకు డబుల్ స్పీడ్ లో వెళ్తాయి అవి. సో మాకు చైనా నుంచి బ్రెజిల్ వెళ్ళాలంటే ఒక 36 రోజులు 37 రోజులు పడుతుంది. మళ్ళీ బ్రెజిల్ నుంచి చైనా లోడెడ్ కండిషన్ లో వెళ్ళాలంటే ఇంకో 2-2.5 రోజులు ఎక్స్ట్రా పడుతుంది. సో అలాగా మీరు జనరల్ గా ఒక పోర్ట్కి వెళ్ళి మీరు ఏదైతే అన్లోడ్ చేయాలి, మెటీరియల్ అన్లోడ్ చేయాలనుకున్నప్పుడు ఏదైతే వే పార్కింగ్ ఉంటది కదా, మీరు సీలో ఆ ప్లేస్ కి వెళ్ళడానికి ఏమన్నా డిలే, పోర్ట్ లో వెళ్ళి మీరు అన్లోడ్ చేసుకునే సమయానికి ఆ స్పేస్ ఖాళీ లేకపోతే చాలా రోజులు సీలోనే ఉండాల్సి వస్తుంది. అది నిజమేనా? అది కరెక్టేనండి. పోర్ట్ లో లోడ్ అయిన తర్వాత బయలుదేరినప్పుడే మేము మెసేజెస్ అన్ని ముందర నుంచి ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ చెప్తాం. ఈ సో డేట్ సో టైంకి వస్తాం. సో అక్కడ ఉన్న రిసీవరు, కార్గో రిసీవరు, ఏజెంట్ వీళ్ళందరూ మాట్లాడుకొని ఈ సో డేట్ వస్తుందని పోర్ట్కి ముందరే చెప్తారు, ఈ కార్గో తీసుకుని వస్తుందని అని చెప్తే వాళ్ళు అలొకేట్ చేస్తారు. ఓకే, ఈ సైజ్ ఆఫ్ ద షిప్ బట్ కూడా ఉంటుందండి, ఈ సైజ్ ఆఫ్ ద షిప్ ఈ పొజిషన్ లో పడుతుందా లేదా అని. సో అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు చాలా లార్జ్ సైజ్ షిప్స్ ఉన్నాయి అనుకోండి, అవి సర్టెన్ పోర్ట్స్ కే వెళ్ళగలవు. ఆ పోర్ట్ కూడా ఒక పొజిషన్ లోనే అలాంగ్ సైడ్ అవుతాయి, బర్త్ అవుతుంది, డాక్ అవుతాయి. సో దానికి అప్పుడప్పుడు వేరే షిప్ లేనో ఉంటే అప్పుడు అరైవ్ అయిన తర్వాత యాంకర్ వేసి ఒక ఫ్యూ డేస్ వెయిట్ చేయడం, అలాగా మళ్ళీ ఇంకోటి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో ఉంటారండి. సో పోర్ట్ వాళ్ళు కూడా చూసుకుంటారు ఎవరు ఎక్కువ ముందర వచ్చారు. కార్గో సెన్సిటివిటీ అంటే ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ పోర్ట్ కి ఎంత ఇంపార్టెంట్, ఇమీడియట్ గా కావాలా లేకపోతే లేదు టైం పడుతుందని, ఇవన్నీ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి అప్పుడప్పుడు వచ్చిన వెంటనే యూజువల్ గా చైనాలో వెయిటింగ్ అనేది ఉండదండి చాలా షిప్లకి, వచ్చిన వెంటనే డాక్ అయిపోతాం. అక్కడ అసలు చైనాలో 24 hours అంత స్పీడ్ గా ఉంటుందంటే అసలు మీరు నమ్మరు. 2.5 లక్షల టన్నులు వాళ్ళు 3 రోజుల్లో ఖాళీ చేసేస్తారు షిప్ నంతా. లోడింగ్ మటుకు మాకు 18-22
2 గంటల్లో అయిపోతుంది. ఓ అంత స్పీడ్గా లోడ్ చేస్తారు. గంటకి 18,000 టన్నులు 16,000 టన్నులు లోడ్ చేస్తారు. అలాగే డిశ్చార్జ్ చేయడానికి కూడా విత్ ఇన్ 3 days. చైనా అంత స్పీడ్ అన్నమాట. అసలు ఎక్కడ టైం వేస్ట్ అనేది ఉండదండి. అలా కంటిన్యూస్ గా. అదే మెటీరియల్ మన ఇండియన్ పోర్ట్ లో ఎంతసేపు పడుతుంది? అది ఇండియాలో యాక్చువల్లీ ఆ సైజ్ ఆఫ్ ద షిప్ ఇండియా పోర్ట్ లో హ్యాండిల్ చేయడానికి లేదు, కానీ ఒక అప్రాక్సిమేట్లీ ఒక 1,80,000 2,00,000 టన్నులకి అట్లీస్ట్ ఒక 4 to 5 days పడుతుందండి. అది చైనాలో చైనాలో 2.5 రోజుల్లో అయిపోతుంది. ఇండియాలో మేబీ 4 days అలా పడుతుంది. ఆల్మోస్ట్ డబుల్. ఏం చెప్తారు సార్ ఫైనల్ గా మా ప్రేక్షకులకి? ఒక నేవీలో వెళ్ళాలంటే ఇప్పుడు ఉన్న యూత్ కి మీరేం చెప్తారు? మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే పబ్లిక్ నేవీకి వెళ్ళడం మంచిదా, మర్చెంట్ నేవీకి వెళ్ళడం మంచిదా? అంటే ఇది ఈ 2 డిఫెన్స్ నేవీ అనేది వేరే సెక్టర్ అండి, మర్చెంట్ నేవీ అనేది వేరే సెక్టర్. సో డిఫెన్స్ నేవీ అన్నప్పుడు మనం అది ఆ ప్రొసీజర్ ఇంకా టఫ్ అండి. ఎన్డిఏ ద్వారా వెళ్ళాలి, లేకపోతే వేరే డిఫెన్స్ స్కూల్ ద్వారా. సో దానికి అప్రోచ్, ఎలిజిబిలిటీ టెస్ట్ అవన్నీ వేరేగా ఉంటాయి. ఈ మర్చెంట్ నేవీ అనేది ఎవరికైనా యాక్సెసిబుల్. అది డిఫెన్స్ నేవీ అందరికీ యాక్సెసిబుల్ కాదు. ఆ పర్సంటేజ్ రావాలి, ఆ టెస్ట్ పాస్ అవ్వాలి, ఫిజికల్, మెడికల్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దాట్స్ అ టోటలీ డిఫరెంట్ థింగ్. అండ్ మర్చెంట్ నేవీ అయితే అందరూ అప్రోచ్ అవ్వచ్చు అండి. ఆ సైన్స్ గ్రూప్ చదివి ఆ పర్సంటేజ్ వస్తే మెడికల్ పాస్ అయిపోతే మెయిన్ ఐసైట్ బాగుండాలి. ఒకవేళ కెప్టెన్ లాగా అవ్వాలి, డెక్ సైడ్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఉండాలి. ఇంజనీరింగ్ సైడ్ అయితే ప్రాబ్లం లేదు, క్లాసెస్ ఉన్నా పర్లేదు, కళ్ళద్దాలు ఉన్నా పర్లేదు. సో అలాంటివన్నీ ఉంటాయి. సో ఇది మర్చెంట్ నేవీలోకి యాక్సెస్ చేయడం ఇప్పుడైతే చాలా బ్రాడన్ అయిపోయి, వైడ్ అయిపోయి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి, మోర్ నంబర్ ఆఫ్ సీట్స్, మోర్ నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. వరల్డ్ వైడ్ కంపెనీస్ అందరూ ఇండియాలో వస్తున్నారు. ఎందుకంటే ఇండియన్ ఆఫీసర్స్ అండ్ ఇంజనీర్స్ అంటే చాలా మంచి హై కాంపిటెన్సీ లెవెల్. అంటే వీళ్ళందరూ బాగా సర్టిఫైడ్, బాగా కాంపిటెంట్ పీపుల్, వెరీ ప్రొఫెషనల్ అని వరల్డ్ లో ఇండియన్ సీఫేరర్స్ అంటే చాలా మంచి పేరు ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళందరూ ఏ ప్రాబ్లం అయినా ఎలాగైనా సాల్వ్ చేయగలరు అని ఉంటుందన్నమాట, మిగతా వాళ్ళ కాకుండా. అండ్ ఆల్సో వెరీ డెడికేటెడ్. అండ్ మనలో తీసేసుకుంటాం, ఒకవేళ ఏమో ఉంటే లేదు మంది అని ఉంటుంది. సో ఆ విధంగా ఇండియన్ జీన్స్ లో ఉంటుంది. సో మిగతా వాళ్ళు నేషనాలిటీస్ మీద ఇండియన్స్ ని అట్లీస్ట్ ఆఫీసర్, ఇంజనీర్ లెవెల్ వరకు ఇండియన్స్ ని ప్రిఫర్ చేస్తారు. క్రూలో ఎక్కువ ఫిలిపీన్స్ వాళ్ళని ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళందరూ చాలా హార్డ్ వర్కింగ్. అండ్ అంటే మెయిన్ ఏంటంటే వాళ్ళందరికీ ఇంగ్లీష్ స్పీకింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంగ్లీష్ అనేది వస్తే ఇంగ్లీష్ కంపల్సరీ రావాలి, ఎందుకంటే మల్టీనేషనల్ పనిచేసినప్పుడు అందరికీ ఇంగ్లీష్ ఉండాలి. అండ్ సేఫ్టీ అండ్ ఎవ్రీథింగ్ అంతా ఇంగ్లీష్ మీద డిపెండ్ ఉంటుంది. మీకు ఇంగ్లీష్ అయినా ఇంకేమైనా వేరే లాంగ్వేజ్, వేరే కంట్రీ లాంగ్వేజ్ ఏమైనా వచ్చాము? అంటే మెయిన్ బేసిక్ ఇంగ్లీష్ ఏనండి, కానీ స్పానిష్ ఒక మాట్లాడినప్పుడు నెమ్మదిగా అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు అర్థం అవుతుంది. నేను ఫ్యూ వర్డ్స్, ఫ్యూ సెంటెన్సెస్ మాట్లాడగలను. సో అది అక్కడ ఎక్కువ అది సౌత్ అమెరికా వైపు తిరిగినప్పుడు నెమ్మదిగా పికప్ చేసి, అది కాక నాకు కూడా ఒక ఫారెన్ లాంగ్వేజ్ అంటే ఇంట్రెస్ట్. సో అలాగా అంతే, సింపుల్ యాజ్ దట్. సో యూత్ అనేది డిఫెన్స్ నేవీ కూడా మంచిదండి. అదొక డిఫరెంట్ వరల్డ్ అది. మర్చెంట్ నేవీ మోర్ కమర్షియల్, అంటే రెండు వేరే ట్రాక్స్. అండ్ మర్చెంట్ నేవీలో ఏంటంటే మనకి ఇలాగా అంత డిఫెన్స్ లాగా అంత రిస్ట్రిక్షన్స్ ఉండదు, డ్యూటీకి, ట్రాన్స్ఫర్స్ అని, ఒక బేస్ కి ఉండాలని. మర్చెంట్ నేవీ ఆ షిప్ అయిపోయిన తర్వాత మీరు ఆ 3 months 4 months హాలిడే మొత్తం, ఎవరికి మనం జవాబు ఇవ్వకలే, ఎవరికి మళ్ళీ జాయిన్ అవ్వాల్సినప్పుడు జాయిన్ అవుతాం. అండ్ ఆబ్వియస్లీ రెమ్యూనరేషన్ కూడా ఫినాన్షియలీ మర్చెంట్ నేవీ ఆల్వేస్ చాలా వెల్ పేయింగ్. కానీ అదేంటంటే ఒకటే ఏంటంటే ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండాలి. అది టోటలీ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైఫ్. దానికి తగ్గట్టుగానే పే అలాగే వస్తుంది. బేసిక్ గా మెయిన్ ఏంటంటే అంత హై వేజెస్ ఎందుకు ఇచ్చారంటే
ఫ్యామిలీ నుంచి అందరి నుంచి దూరంగా ఉండడానికి దట్స్ ద మెయిన్ అట్రాక్టివ్ థింగ్. రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అది అందుకే మాకు ఇన్సూరెన్స్ చేయాలన్నా ఎవరైనా రిగ్గుల మీద పనిచేసే వాళ్ళు మర్చెంట్ నేవీ వాళ్ళు అంటే ఇన్సూరెన్స్ కొంచెం ఆలోచిస్తారు. అయ్యో, ఎందుకంటే మేము అందరం హై లైఫ్ రిస్క్ దాంట్లో ఉంటాం అనమాట. ఇంకేం చెప్తారు సార్ ఫైనల్ వర్డ్స్? ఫైనల్ అంటే ఇట్స్ అ గుడ్ కెరియర్ అండి. ఇఫ్ యూ కెన్ బీ స్టేబుల్ ఇన్ ఇట్, ఇట్స్ అ గుడ్ కెరియర్. ఏ జాబ్ అయినా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు నాకు అనిపించేది అబ్బా ఏంటి లైఫ్ లో ఉన్నాము అని, కానీ ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ థింగ్ అనమాట. ఆ మూమెంట్ కి ఆ సిచ్యువేషన్ కి మనం ఫర్దర్ అహెడ్ ఇవాళ కష్టపడితే రేపు బాగుంటుంది అని అనుకుని, అది ఏ కెరియర్ అయినా అవ్వచ్చు, టువర్డ్స్ మన అప్రోచ్ టువర్డ్స్ ఎనీథింగ్ కొంచెం ఆలోచించి పేషెంట్గా ఉండి స్టేబుల్గా ఉండి ఇవాళ కొంచెం బాధపడితే కష్టపడితే రేపు ఫ్యూచర్ బాగుంటుంది అనుకుంటే ఇట్స్ అ ఫంటాస్టిక్ థింగ్. ఓన్లీ థింగ్ ఏంటంటే కీపింగ్ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ. కానీ ఈ రోజుల్లో మళ్ళీ అది కూడా ఇట్స్ బికమ్ వెరీ సింపుల్. ఇప్పుడు పాత రోజుల్లా కాదు, ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం అయినా వెంటనే కంపెనీకి చెప్తే కూడా పంపిస్తారు ఇంటికి, వాళ్ళ ఖర్చు మీదే. సో దేర్ ఇస్ నో ఇష్యూస్. ఒకవేళ ఇంట్లో ఎమర్జెన్సీ అయింది ఇవన్నీ రావాలంటే వెంటనే వచ్చేయచ్చండి. ఇప్పుడు కనెక్టివిటీ అంత బాగుంది కాబట్టి షిప్ పోర్ట్ లో ఉండాలి బేసిక్ గా, ఆర్ ఎల్స్ ఫ్యూ డేస్ పోర్ట్ కి వచ్చే ముందు ఉంటే అందరూ ఇప్పుడు కంపెనీస్ కూడా అందరూ చాలా బ్రాడ్ మైండెడ్ గా అయిపోయి ఆలోచిస్తున్నారు సీఫేరర్ గురించి, సీఫేరర్ మెంటల్ హెల్త్, సీఫేరర్ వెల్ బీయింగ్ గురించి. అందరూ దానికి వేరే డిపార్ట్మెంట్సే ఉన్నాయి ప్రతి కంపెనీలో, మెంటల్ ప్రిపేర్నెస్, మెంటల్ హెల్త్ గురించి, వెల్ బీయింగ్ గురించి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో కెరియర్ అనేవి ఇప్పుడు చాలా ఉన్నాయి. అండ్ ఈ మధ్యన కూడా మీరు ల్యాండ్ బేస్ కూడా చూస్తే చాలా మంది ట్రావెలింగ్ అరౌండ్ ద వరల్డ్ అండ్ అరౌండ్ ద కంట్రీ, అలాగా జాబ్ మీద ఇంట్లో ఉన్నది చాలా తక్కువేనండి. సో అవన్నీ చూసుకుంటే ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ మన లైఫ్ బాగుండాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటే కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది అంతే. ఇది డానిష్ దామెర్ల గారు మరి ఆ యూత్కి ఇచ్చిన సందేశం కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఎట్లా వెళ్ళాలి ఆ మర్చెంట్ నేవీకి, డిఫెన్స్ నేవీకి డిఫరెన్సెస్ కూడా చెప్పారు. ఇది ఈ రెండు ట్రాక్స్, రెండిట్లో ఏది ఎంచుకున్నా సరే చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. నమస్కారం సార్. థ్యాంక్ యూ. నమస్తే.